ఏమన్నా అంటే అన్నారంటారు కానీ జగన్ సార్కు పురాగా టైం సెన్స్ లేనట్టున్నది. అరే ఈ నడుమ కొన్ని రైళ్లు కూడా ఓ నిమిషం అటు ఇటు అయినా కానీ టైంకే వస్తున్నాయి. నువ్వు వాటికన్నా దారుణం ఉన్నావు కదా సారు. అయిపోయిన పెళ్లికి కామెంటరీలు చేస్తే ఏం ఫాయిదా? అదేదో ముందే ఉండాలి. బా ఎంత దయగల మహారాజు జావ తాగుతున్నాడు. పేదోళ్ళకు కూడా అంటే ఎంత ఇష్టమో సార్కు. ఇది అయిపోయింది కదా సార్, ఇక అటెంకి ఎక్కడికి సార్? అగో గులాబీ పూల తోటలో వచ్చిండు, పూలు కొనుక్కపోతాడు. అయ్యింది ఎకరానికి 50,000 రైతుకి ఎంత? రైతుకి 4 లక్షలు 3 లక్షలు. మనం పెట్టిన పెట్టుబడి అది గిట్టితే 3 రూపాయకి కొనగలుగుతారు, 10 రూపాయకి కొనగలుగుతారు. దాన్ని బట్టి మన ఆదాయం. అబ్బా ఆదాయం బగ్గనే ఉంటదా? మొత్తం చెప్పమ్మా, రేపటి కాని సురువు చేస్తాడు సారు. జగన్ సారు అడిగేదేదో సూటికి అడుగు. నువ్వు గులాబీ చెట్లు మొక్కలు 1 ఎకరా వేస్తే ఏ మేరకు దాంట్లో మనకు పెట్టుబడి అవుతుంది, ఏ మేరకు లాభం వస్తుంది? పెట్టుబడి అంటే అది సార్ పూసే పూతను బట్టి మందు లేకుండా పురుగులు లేకుండా ఉంటే అందాదా చెప్పరా తల్లి? రేటు ఉంటే 25,000 వస్తుంది సార్ నెలకు రేటు. మన ఖర్చులు పోయి. ఇది గిట్టని ముచ్చట సారు. 25,000 వ్యాపారం నీకు ఎందుకు గాని? ఇక బా సారు పా, బంతి చేనుల లాభం ఎంత ఉన్నదో అడుగు సారు. 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. ఈ సంవత్సరమే 4 లక్షలు సంపాదించింది, అంటే 3 లక్షల రూపాయలు లాభం వచ్చింది. ఇప్పటికి ఈ సంవత్సరం అయిపోలేదు. అరే లచ్చలు అంటున్నారా అంటే ఈ వ్యాపారం గురించి ఆలోచన చేయొచ్చు సారు. ఇక ఆ పూలు పట్టుకొని నడువురి, అవే ఇత్తరానికి పనికి వస్తాయి అన్నట్టు సారు. ఈ దౌడల రుద్దును మర్చిపోయినావా ఏంది? వాళ్ళు ఫీల్ అవుతారు సారు. ఏన్నో ఒక బండి ఆపుర్రి కానీ అరే ఆగవా, తలకాయ అటేడు తిప్పకు సారు రుద్దని. ఆ చెయ్యాపు సారు ముద్దు పెట్టుకుంటాడు. అరే 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 ఎంత ఆగబట్టినా ఆమె కోసం ఆమెకే అవుతున్నది కానీ జగన్ సారు నేను పట్టించుకుంటలేదు. ఆమె ఎటైతట తలకాయని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టు. పని అయిపోయింది ఇక. బా ఇక బో. అరే అరే 2 దవడలు పట్టుకొని దగ్గరికి పోతారేంద్రు. అరే 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 ఇక పక్క పొంటున్న తల్లికి ఇగో ఈ తల్లి జగనాల్ సార్కే పాఠాలు చెప్తున్నది. పోరి సారు తాతలను కూడా పట్టుకోర్రి. పొరపాటు తీసుకున్నారనుకో, మనం వచ్చిన తర్వాత ఎన్నికిస్తాం. 3 ఏళ్ళు 2 ఏళ్ళు రాజీలు వెళ్తారు, అందుకన్నా ఏమి చేయలేరు కదా. పొరపాటు నేను ఒకవేళ బలవంతంగా తీసుకుంటే మనం వచ్చినాక ఎన్నికిస్తాం. సంవత్సరానికి 35 కోతలు, ఒక్కొక్క కోత 20,000 అంటే 6 లక్షలు 7 లక్షలు వస్తుంది. ఏకి కూరగాయల వ్యాపారం అదు సార్ మీకు. ఓ సారు మాట్లాడే ముచ్చట నాపు. ముద్దు ముసలింటికలని ఏం చూడకు కానీ ఇంటికి పోయి సాపుతోటి మూతి కడుక్కుంటే చాలిగా. ఏంది సారు ఉండి మళ్ళా సురువు చేసినావు? వ్యవసాయం నేర్చుకునేటందుకేనా ఈ దండాలు పెట్టుడు, దౌడలు రుద్దుడు, ముద్దులు పెట్టుడు? చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. మాకు కూడా అర్థం కాలేదు సారు, ఎందుకో చెప్పుర్రి మీరే. చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా ఏ రైతు దగ్గర నుంచి భూమి తీసుకున్నా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రతి రైతుకు ఆ ప్రతి భూమి కూడా తిరిగిస్తామని చెప్పి మాత్రం హామీ ఇస్తా ఉన్నా. అబ్బా ఎలక్షన్లకు హామీ రెడీ అయిపోయింది పోయిగా. ఇంకేంది సారు ఇక వచ్చేసారి మీదే అధికారం తీరి అనుకుంటున్నారు పంక గుర్తోళ్ళు. ఇట్లా జగనాలు సారు కొత్త రాజధాని కింద భూములను పోగొట్టుకునే వాళ్ళని కలిసి ఇట్లా చేసిండు సారు.